హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. రాజస్థాన్ కోఆపరేటివ్ రిక్రూట్మెంట్ బోర్డ్ జైపూర్ వారితో మనకు అఫీషియల్గా నోటిఫికేషన్తో రిలీజ్ చేశారు. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అనుకుంటారు. ఫేక్ అనుకుంటే వాళ్ళైతే అసలు వెబ్సైటే ఇవ్వరు. ఇక్కడ చూడండి, ragcrb.rajasthan.government.in గవర్నమెంట్.in ఉన్న వెబ్సైట్స్ అన్నీ జెన్యున్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే కాదు. అండ్ వాళ్ళకి ఫ్యాక్స్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళ మొబైల్ ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏం డౌట్స్ వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ అయినా కాంటాక్ట్ అవ్వండి, తర్వాత రెస్పాండ్ అవుతారు. టోటల్గా అయితే ఇందులో 49 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి వేకెన్సీ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్లో మీరు ఇక్కడ అసిస్టెంట్ ఆఫీసర్ చూసుకుంటే మీకైతే టోటల్గా 2 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అనిమల్ న్యూట్రిషన్ ఆఫీసర్లో మీకైతే 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు అయితే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ క్వాలిటీ చెకింగ్స్లో మీకైతే 4 వేకెన్సీలు ఉన్నాయి. అందుట్లోనే మళ్ళీ మీకు అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్లో అయితే మీకు టోటల్గా 11 వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వన్ జూనియర్ అకౌంటెంట్లో మీకైతే 11 పోస్టులు ఉన్నాయి, 11 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్లో మీకు 12 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆపరేటర్ క్యాటిల్ ఫీల్డ్లో అయితే మనకైతే టోటల్గా ఓన్లీ 3 వేకెన్సీలు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వన్ అయితే మీకు ఫిల్టర్స్లో 2 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇన్ఫార్మేటిక్ అసిస్టెంట్లో అయితే మీకు 2 వేకెన్సీలు ఉన్నాయి. సో టోటల్గా మీకైతే 49 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ వన్ ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ మీకైతే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్తున్నారు వీళ్ళు. యానిమల్ న్యూట్రిషన్ ఆఫీసర్ దీనికైతే MVSC యానిమల్ న్యూట్రిషన్ మీతో చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ దీనికైతే గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. సో గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు బీటెక్ అండ్ డిగ్రీ ఎవరైనా సరే జూనియర్ అసిస్టెంట్ మీతో అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆపరేటర్ క్యాటల్ ఫీల్డ్లో చెప్తున్నారు. దీంట్లో అయితే మీకు క్వాలిఫికేషన్ ITI డిప్లొమా చేసిన వాళ్ళు ఫిల్టర్స్లో దీనికైతే అప్లై చేసుకోండి. ఫిల్టర్స్ వేకెన్సీలో మీకైతే ITI డిప్లొమా ఫిల్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 4th వన్ అండ్ 5th వన్ రెండు మీకైతే సేమ్ క్వాలిఫికేషన్ ITI డిప్లొమాలు ఎవరైనా సరే 4th అండ్ 5th వన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 5th వన్ అయితే మీకు అసిస్టెంట్ మేనేజర్ జనరల్ ఫీల్డ్లో మీకైతే గ్రాడ్యుయేషన్ విత్ MBA చేసిన వాళ్ళు ఎవరైనా సరే అసిస్టెంట్ మేనేజర్ జనరల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిఫికేషన్ BSc ఇన్ అగ్రికల్చర్ అయితే చెప్తున్నారు. జూనియర్ అకౌంటెంట్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అయితే చెప్తున్నారు. ప్రోగ్రామర్కి మనకైతే మెయిన్ క్వాలిఫికేషన్ BE BTech MSc చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేదంటే MCL చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఇంకా ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు MTechలో డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే MBA IT చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రోగ్రామర్కి రోల్కి అయితే మీరైతే అప్లై చేసుకుని చెప్తున్నారు. ఇన్ఫార్మేటిక్ అసిస్టెంట్ మీ జాబ్కి క్వాలిఫికేషన్ అయితే BTech అండ్ డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ హయ్యర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్. సో ఇవన్నీ మనకి బీటెక్లో వస్తాయి. సో డిగ్రీ అండ్ బీటెక్లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా వీళ్ళు ఆర్ అని ఇంకో ఆప్షన్ వచ్చి మనకి ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫార్మేటిక్ అసిస్టెంట్ దీనికి అప్లై చేసుకోవచ్చు చెప్తున్నారు. ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఏజ్ అనేది మీకు అయితే 21 years నుంచి మీకు 40 yearsలో మ్యాక్సిమం ఉండాలి మీకు. సో 21 to 40 yearsలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇది అప్లికేషన్ కూడా మీకైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేయకూడదు, మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వీళ్ళు. అకౌంట్స్ ఆఫీసర్, యానిమల్ న్యూట్రిషన్ ఆపరేటర్, క్యాటిల్ ఫీల్డ్ ఫిల్టర్, అకౌంట్స్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ, జూనియర్ అసిస్టెంట్, ప్రోగ్రామర్, ఇన్ఫార్మేటిక్ అసిస్టెంట్స్. సో దీనికైతే వీళ్ళైతే మెయిన్గా ఎగ్జామ్ మనకి ఏం పెడతారంటే ఫస్ట్ పార్టీ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. 40 questions ఉంటాయి, 80 marks అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పార్ట్ బీలో అయితే మనకి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ రాజస్థాన్ వీరైతే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు పార్ట్ బీలో. దీనికైతే మీకు 10 questions ఉంటే 20 marks కండక్ట్ చేస్తారు. మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీకైతే ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంటుంది మీకు. సో టోటల్ మీకు డ్యూరేషన్ అనేది మీకైతే 60 minutes అయితే వాళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మన ఎగ్జామ్ ప్రకారంగా చూసుకుంటే మీకు పార్ట్ ఏలో మీకు ఇంగ్లీష్ 10 marks అంటే 10 questions 20 marks కండక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వన్ బేసిక్ అథమెటిక్ 10 questions 20 marks. నెక్స్ట్ వన్ రీజనింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఇవన్నీ మనకైతే పార్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది మీకైతే ఇంగ్లీష్లో అండ్ హిందీలో కూడా ఉంటుంది మీకు. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మీకు 60 minutes కండక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పార్ట్ బి అయితే మీకు జనరల్ నాలెడ్జ్ ఆఫ్ రాజస్థాన్ చెప్తున్నారు. దీనికి 10 questions 20 marks అయితే కండక్ట్ చేస్తారు. ది క్వశ్చన్ పేపర్ షుడ్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ 5 multiple choice. మీకైతే 5 multiple choice ఉంటాయి. సో అందులో మీరు ఒకటి పెట్టాలి. అండ్ మీకు నెగిటివ్ మార్క్స్ వీరైతే 0.50 marks అని వీరైతే చెప్తున్నారు. వీరైతే శాలరీ కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ మనకి స్టార్టింగ్ శాలరీ మీకైతే
15,600 to 39,100 అయితే వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ పోస్ట్ యానిమల్ న్యూట్రిషన్ ఆఫీసర్ మీకు అయితే 15,600 అయితే ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ ప్రోగ్రామర్ అయితే 9,300 స్టార్టింగ్ వాళ్ళతో ఇస్తారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మేనేజర్ మీ జనరల్లో ప్రకారం చూసుకుంటే మనకి 9,300 to 34,800 వీళ్ళైతే ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ మీకు స్టార్టింగ్ శాలరీ 9,300 to 34,800 అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్ జూనియర్ అకౌంటెంట్లో మీకు అయితే స్టార్టింగ్ శాలరీ 9,300 to 34,800. నెక్స్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్ కూడా 5,200 to 20,200 అయితే ఇస్తారు. ఫిల్టర్స్లో అయితే 5,200 to 20,200. సో రిమైనింగ్ కూడా ఇన్ఫార్మేటివ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఫ్రెండ్స్. మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి అపార్ట్మెంట్ ఎన్రోల్మెంట్స్ పాపులేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 2 years. మీకు 2 years మీకైతే ఇది ఫిక్స్డ్ శాలరీ. మీకు 2 years ఆఫ్టర్ మీకు వీళ్ళు ఎంత ఇస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పేమెంట్స్ ఆఫ్ ది ప్రాబేషన్ పీరియడ్ అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీకు అకౌంట్స్ ఆఫీసర్ మీకు స్టార్టింగ్ శాలరీ 15,600 ఇస్తారు కదా. దాని తర్వాత మీకు 2 years అయిపోయాక మీకైతే వాళ్ళు 39,300 ఇస్తారు. సో అలా ప్రతి దాంట్లో మనకి వీళ్ళు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ జితేంద్ర ప్రసాద్ మెంబర్ సెక్యూరిటీ కార్పొరేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ రాజస్థాన్ జైపూర్ వాళ్ళైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవాలి చెప్తాను నేను, వీడియోకి స్కిప్ చేయకండి. అదే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదే వీడియో చూసి వదిలేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. మీరు మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత మీరైతే ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫీజు అంతా అయితే చెప్తాను. ఫస్ట్ మంత్ మీద ఫోటో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ సిగ్నేచర్ బ్లాక్ సిగ్నేచర్ చేయాలి. దాని తర్వాత మీకు ఖచ్చితంగా మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా చేయాలి. మీరు థంబ్ అనేది వేయాలి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది మీద క్యాపిటల్స్ చేయకూడదు. సో మీ సిగ్నేచర్ అనేది మీద స్మాల్ లెటర్స్లో చేయండి. మీకు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్నది ఇవ్వండి. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు అయితే మెయిల్ వస్తుంది. ఈ అప్లికేషన్ లాస్ట్ వచ్చేసి మనకి 11th January 2025 వరకు ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి 12th December రిలీజ్ అయింది. అంటే మనకి ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయిన వెంటనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ ప్రకారం మనకి అయితే ఫీజు చూసుకుంటే అకౌంట్స్ ఆఫీసర్ మనకి జనరల్ అండ్ నెక్స్ట్ వన్ ఆల్ కేటగిరీస్ క్యాండిడేట్స్ చెప్తున్నారు. వీరు అదర్ స్టేట్స్ దాన్ని రాజస్థాన్ అని. సో వీళ్ళకైతే 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు డిజబిలిటీ వాళ్ళకి అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ చెప్తున్నారు. నెక్స్ట్ యానిమల్ న్యూట్రిషన్ ఆఫీసర్కి అయితే సో మొత్తం మీ అందరికైతే సేమ్ 1,000 రూపీసే. డిజబిలిటీ ఎవరికైనా సరే 500 రూపీస్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మీకు ఏదో కాల్ లెటర్ వస్తుంది మీకు, అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ వాళ్ళైతే ఎక్కడో చెప్తారు, మీకు వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇదే కాల్ లెటర్ అనేది వస్తుంది. మీరు అప్లై చేసినప్పుడు మీరు అప్లై చేశాక మీ మొబైల్ నెంబర్ అని మెయిల్ ఇస్తారు కదా. సో వాళ్ళైతే కాల్ చేస్తారు ఎగ్జామ్ సెంటర్ అనేది. సో మీరు అక్కడికి వెళ్ళేది ఎగ్జామ్ రాయాలి. అండ్ మీరైతే చేంజ్ చేయడానికి ఉంటుంది లొకేషన్ అనేది. సో వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో వెళ్ళే రాయాలి ఎగ్జామ్ అనేది, చేంజ్ చేయడానికి అయితే ఉండదు. టైం అండ్ ప్లేస్ ఎగ్జామినేషన్ చూసుకుంటే వాళ్ళైతే మనకి ఫిబ్రవరిలో మార్చి కానీ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళైతే మీరు రాయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వీరైతే కొన్ని ఇచ్చారు మనకి. అందులో ఫస్ట్ వన్ అజ్మీర్, బిజ్కన్నీర్, జైపూర్, జోధాపూర్, కోటా, శ్రీకర్, శ్రీగంగాగర్, ఉదయపూర్. సో వీళ్ళు ఇచ్చిన మన లొకేషన్ ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి మాత్రమే రాయాలి. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ వాళ్ళైతే ఇవ్వరు. అండ్ మీరు అప్లికేషన్లో కూడా ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ అనేది మీకు సిగ్నేచర్ చేయాలి. మీ అప్లికేషన్ మీరు మెయిన్గా ఏం చేయాలంటే ఫస్ట్ మీద సిగ్నేచర్ చేయాలి ఖచ్చితంగా. సెకండ్ వన్ మీరైతే రీసెంట్ దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి. అండ్ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు ఫ్రెండ్స్. సో చేస్తే మీకు ఖచ్చితంగా మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని మీకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వండి. మీకు వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి. మీకు డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.